హాయ్ అండి. ఈరోజు మనం కటోరీ బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్చుకుందాం. కటోరీ బ్లౌజ్ కటింగ్ అనేది నేను దీని నెక్స్ట్ వీడియో కానీ లేకపోతే కొన్ని రోజుల తర్వాతైనా నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు కటోరీ కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ చేసే ముందు మనం దానికి ఏ కలర్తో అయితే మనం పైపింగ్ అనేది రెడీ చేసుకుంటున్నామో అలా పైపింగ్ని ఒక 1 ఇంచ్ పట్టీలా తీసుకొని ఇలా కుట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇంత. దాని తర్వాత బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ లైనింగ్, మెయిన్ లైనింగ్, బ్యాక్ పార్ట్ నెక్ అనేది ఇలా పెట్టాను. దాని తర్వాత ఫ్రంట్ అనేది ఇదిగోండి ఇలా ఉంటాయి పీసెస్. దాన్ని లైనింగ్ మెయిన్ క్లాత్ అటాచ్ చేసుకొని ఇలా సైడ్ పార్ట్ అండి ఇదేమో చెస్ట్ దగ్గర పార్టు. ఇది కటింగ్ అనేది నేను చెప్తాను ఫర్దర్గా. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో 1 by 1 మనం చూసుకుందాం. దీని స్టిచ్చింగ్ సేమ్ నార్మల్ బ్లౌజ్ లానే మొత్తం అంతా మెజర్మెంట్స్ అన్నీ ఉంటాయి, కానీ ఈ ఫ్రంట్ పార్ట్లోనే కొంచెం చేంజ్ ఉంటుంది. ఏం చేసినా కూడా మన చెస్ట్ బట్టే ఈ కప్ సైజ్ అనేది పెరుగుతుందండి. అది ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను. దీనికి మెయిన్ క్లాత్ ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకున్నాం. దాన్ని మెయిన్ క్లాత్లో అటాచ్ చేస్తాను. చేసిన తర్వాత మనం ఎక్కడైతే డాట్స్ వేస్తామో ఆ ఏరియాలో మిడిల్ పార్ట్లో ఒక స్టిచ్చింగ్ వేసేసుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల నార్మల్ బ్లౌజ్ అయినా లేకపోతే ఎనీ బ్లౌజ్ అక్కడ డాట్ వేయాల్సిన పరిస్థితి ఉంటే ఆ ఏరియాలోని 2 అంటే డాట్స్ మనం కుట్టే మధ్యలో ఒక స్టిచ్ వేసుకున్నాం అనుకోండి, అప్పుడు కుట్టేటప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ సపరేట్గా వెళ్ళిపోదు. ఒక్కసారి కుట్టుకోవడానికి ఈజీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఇలా ఉందండి. ఇప్పుడు దీన్ని ఇలా స్టిచ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ఇలా స్టిచ్ చేసుకున్నాం. ఓకేనా? దాని తర్వాత సేమ్ డబల్ స్టిచ్ అండి. ఎప్పుడైనా మీరు లైనింగ్ ఏదైనా కుట్టేటప్పుడు డబల్ స్టిచ్ వేసుకోండి. అదే స్టిచ్ మీదే డబుల్ స్టిచ్ పడాలి. దాని పక్కన అలా కాకుండా ఇగోండి ఇలా ఈ విధంగా స్టిచ్ వేసాం. దీని తర్వాత సైడ్ అండి, దీన్ని సైడ్ డాట్ అంటారు. ఈ సైడ్ డాట్ కూడా వేయండి. ఇలా 2 డాట్లు దీనికి కావాలి. ఓకేనా? ఇంకొక డాట్ వేద్దాం. సేమ్ దాని మీదే ఇదిగోండి ఇదిలా ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఈ సైడ్ పార్ట్ అండి, ఇది మనకి సైడ్ చూసారా ఆర్మ్ అనేది ఇది, ఈ పార్ట్ అనేది ఇక్కడ అటాచ్ అవుతుంది. ప్రిన్సెస్ కట్కి ఎలాగా చంక దగ్గర నుంచి అటాచ్ అవుతుంది కదా, ఇదేమో మనకి నెక్ దగ్గర నుంచి ఫ్రంట్కి ఇలా అటాచ్ అవుతుంది. దీన్ని అటాచ్ చేసి ఇప్పుడు కంప్లీట్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా రౌండ్గా మీరు క్లాత్ని లాక్కుండా రౌండ్గా తిప్పుకుంటూ చేయండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం స్టిచ్చింగ్. ఈ పార్ట్ ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర ఇది నెక్ దగ్గర నుంచి కుట్టడం చేసుకోవాలండి. ఇలా నెక్ దగ్గర పార్ట్లో ఫస్ట్ పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడ ఒక ఎక్కువ కాదండి, ఒక 1/2 ఇంచు, అంతకంటే ఇంకా తక్కువ ఉన్నా ఓకే. స్టిచ్ స్టార్ట్ చేస్తా. క్లాత్ని సాగదీయకుండా జస్ట్ మూవ్ చేసుకుంటూ కుట్టుకోండి. ఇలా మొత్తం జాయిన్ చేసేయాలి. ఇలా జాయిన్ చేస్తాను. ఇలా జాయిన్ చేసినప్పుడు ఎక్స్ట్రా చిన్నది ఒక 1/4 ఇంచ్ ఉంది. ఈ 1/4 ఇంచ్ ఏం కాదు, జస్ట్ కొంచెం ఉంటే ఈ పార్ట్లో కట్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. బట్ మరీ ఎక్కువ ఉంటే మీరు క్లాత్ ఎక్కడో లాగారని అర్థం. ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఆల్రెడీ ఒక స్టిచ్ అయింది, కరెక్ట్గా అయిపోయింది కాబట్టి దీన్ని ఇంకొక అంటే సేమ్ దాని మీదే డబుల్ స్టిచ్ అనేది వేసేస్తాం. మీ దగ్గర ఉంటే ఓవర్లాక్ మిషన్తో ఫినిషింగ్ చేసేసి నెక్స్ట్ కంటిన్యూషన్ చేయండి. ఓకే, ఇదిగోండి ఇలా మనది బ్లౌజ్ అనేది కంప్లీట్ అయింది. అదేవిధంగా ఇంకొకటి కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ 2 వైపులా
మనకి సేమ్ ఇది కటోరీ అనేది నీట్గా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ కటోరీ కుట్టడం మీకు అర్థమైంది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చేసేటప్పుడు ఈజీ మెథడ్లో మనం పైపింగ్ ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తూ చేద్దాం. ఇలా ఇన్విజిబుల్ వేసేటప్పుడు నెక్ అనేది నేను కొంచెం లైక్ ఒక లీఫ్ లాగా పెట్టానండి. ఈ నెక్ ఇలా పెట్టాను. దీనికి ఫస్ట్ పైపింగ్ వేసి ఎలా వేయాలో చూద్దాం. పైపింగ్ వేసుకునే ముందే దీన్ని చిన్న చిన్నగా కట్స్ పెట్టేసుకోండి ముందే. అప్పుడు ఏమవుతుందంటే మీకు తిరుగుతుంది బాగా, నెక్ తిప్పేటప్పుడు తిరుగుతుంది అన్నమాట. ఇది ఏ నెక్కలకైనా చేసుకోవచ్చు, రౌండ్ నెక్కకైనా ఇలానే ముందు కట్స్ పెట్టేసుకొని కుట్టండి. తర్వాత దానికి కూడా కట్స్ పెడతాం, కానీ ఇలా కట్స్ పెట్టుకొని నీట్గా మూవింగ్ బాగుంటుంది. చక్కగా మీకు ఎలా కావాలో అలా తిరుగుతుంది. అది చిన్న చిన్న కట్స్ లాంటివి ఇలా పెట్టేసుకోండి. అర్థమైందండి? ఓకే, ఇలా కట్స్ అనేవి పెట్టేసుకున్నారు కదా. ఇప్పుడు ఈ పార్ట్లో చూడండి, ఇటువైపు ఇలా ఉండేటట్టు చూసుకొని దీన్ని చక్కగా మనం పైపింగ్ ఎలా వేసుకుంటాం ఇన్విజిబుల్ అనేది ఈ విధంగా వేసుకుంటాం. చూడండి, ఓకే, ఈ విధంగా మనం కంప్లీట్ చేసుకుందాం. ఇదిగోండి, ఇది ఎలా ఉందో సేమ్ అదే పోర్షన్లో నీట్గా ఇలాగ కుట్టుకుంటూ వచ్చేసాను. ఓకే, మనకేంటంటే మనం ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తున్నాం కాబట్టి చేసేటప్పుడు కరెక్ట్గా ఇక్కడికి వచ్చాం కదా, ఆల్రెడీ కట్ ఉంది కదండి, ఆ కట్ దగ్గర ఇది ఇలా జస్ట్ చిన్నది ఇలా షేప్ వచ్చేటట్టుగా కిందకి ఇలా పెట్టండి. ఓకేనా, ఇక్కడే అందరికీ ఈ షేప్ అనేది రావట్లేదు అని అంటుంటారు. పాదం కిందకి దించండి. ఓకేనా, వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే పోర్షన్ని జస్ట్ చాలా ఇలా దగ్గరికి ఇలాగా లాగి మళ్ళీ సేమ్ మనం ఇక్కడ ఎక్కువ చేయట్లేదండి, ఒక పావు ఇంచుతోనే పైపింగ్ వేస్తున్నాం. ఓకే అండి, ఇప్పుడు దీన్ని కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత నెక్స్ట్ దీన్ని మెయిన్ క్లాత్ మీద పెట్టాలండి. ఇగోండి, ఇది బ్లౌజ్ పీస్ కదా, అదే మెయిన్ క్లాత్ మీద ఇది మిడిల్ ఉండేటట్టుగా ఇలా పరుచుకోండి. ఓకేనండి, ఇది మిడిల్ ఉండేటట్టుగా పరుచుకొని దాన్ని కంప్లీట్గా చేసుకుందాం. ఈ విధంగా మనం పెట్టుకుని చేసుకుంటే ఇన్విజిబుల్ పైపింగ్ నీట్గా ఉంటుంది. ఇంకా కరెక్ట్గా మీరు ఏదైతే ఫినిషింగ్ నీట్గా రావాలనుకుంటున్నారో అది నీట్గా వస్తుందండి. ఈ విధంగా పెట్టండి. పెట్టాక సేమ్ దీని మీదే స్టిచ్ వేయండి. ఇది ఎలా అయితే ముందు స్టిచ్ ఉందో అదే దీని మీద మళ్ళీ మీరు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. కరెక్ట్గా సెట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్
ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇలా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఏరియాని నీట్గా ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్లో ఇలా కట్ చేయండి. ఓకేనా? ఇదిగోండి, ఇప్పుడు ఒక 1/2 ఇంచు ఇది ఉంచుకొని క్లాత్ మొత్తం దీన్ని ఎంత ఉందో అంతా కట్ చేసుకోండి. దీన్ని ఇలా కట్ చేసాను. అప్పుడు దీన్ని కూడా కొంచెం కట్స్ పెట్టాలమ్మా. ఇప్పుడు ఇది ఎలా ఉందో సేమ్ అలా పెట్టుకుంటాం. ఇది మనం తీసుకునే ఫ్యాబ్రిక్ బట్టి తీసుకోవాలి. మీ ఫ్యాబ్రిక్ ట్రాన్స్పరెంట్గా ఉందనుకోండి, అలా ట్రాన్స్పరెంట్గా ఉన్న ఫ్యాబ్రిక్స్కి ఈ విధంగా మనం ఇన్విజిబుల్ పైపింగ్ వేయలేం. ఇలా నీట్గా కట్స్లా పెట్టుకోండి. ఇలా కట్స్ లాగా మొత్తం కట్స్ అన్ని దగ్గరగా కట్స్ పెట్టండి. ఓకే, నెక్స్ట్ ఈ ఏరియా పోర్షన్ని మనం నీట్గా కట్ చేసుకోండి. అంటే ఎక్కువ ఉండకూడదు క్లాత్ లోపల, అందుకే మనం కట్ చేసేటప్పుడు కొంచెం ఇందాకలో ఎక్కువ కట్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఎక్కువ అవ్వలేదు, కట్ చేస్తుంది. అప్పుడు ఇది ఉంది చూసారా, దీన్ని ఇలా తిప్పండి. ఇవి ఇలా చూడండి, చక్కగా మనకు కావాల్సిన పైపింగ్ నీట్గా ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి ఇటువైపు ఒక స్టిచ్ ఇలా వేసుకోండి. ఇలా వేయటం వల్ల ఏంటంటే లోపలికి తిరిగేటప్పుడు నీట్గా తిరుగుతుంది. ఓకేనా? ఖర్చుని ఇటువైపు పెట్టుకొని దీని మీద స్టిచ్ వేసాను. ఇది చేయడం వల్ల మీకు నీట్గా వస్తుంది. ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అమ్మా, కరెక్ట్గా వస్తుందో లేదో చెప్పండి. ఓకే, ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కామెంట్ చేయాలండి. మీ కామెంట్ చేస్తుంటే నాకు ఇంకా బాగా చేస్తున్నారు, ఈ వీడియో చేయడం వల్ల మీకు యూజ్ అయింది అనే ఒక చిన్న థాట్. ఓకేనా? ఇటువైపు పెట్టి క్లాత్ని ఇవ్వండి, లైనింగ్ వైపు ఖర్చు అనేది ఇలా పెట్టుకొని స్టిచ్ అనేది ఇలా వేయాలి. ఎనీ నెక్ ఇలానే వేయాలి, రౌండ్ అయినా ఇదేనా సరే. ఇప్పుడు దీన్ని ఇలా పైకి చేస్తే మీకు ఇలా వస్తుంది. మీరు కొంచెం ఐరన్ చేసుకొని మీరు దీన్ని నెక్స్ట్ చేయొచ్చు, లేదా దీని పక్కనే చూడండి, చూపిస్తాను. దీన్ని ఏదైతే ఉందో దీని సైడ్ ఇవ్వండి, కరెక్ట్గా ఇది ఉంది చూసారా, మన పైపింగ్ ఉందా, దాని పక్కనే ఒక స్టిచ్ అనేది వేసుకుంటాం. నీట్గా చూడండి, ఇలా నీట్గా పట్టుకొని ఇలా చేత్తో ఇలా అనండి. అది ఇలా దీని పక్కనే ఓకే, మిగతా కూడా అలానే చేత్తో ఇలా పట్టుకొని నీట్గా బుటిక్ స్టైల్లో వస్తుంది. మీరు ఐరన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. మీరు ఐరన్ చేయలేకపోయినా కూడా నీట్గానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. బట్ పాసిబుల్ అయితే ఐరన్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఆ పాయింట్ దగ్గర కరెక్ట్గా దీని దగ్గరికి వచ్చాం కిందకి కదా,
నెక్స్ట్ చూడండి, ఇలా క్లాత్ని నీట్గా ఈ కింద సర్దుకోవాలి, పైన కూడా ఇలా గట్టిగా ఇలా పట్టుకొని లాగాలి. అప్పుడే పైపింగ్ అనేది బాగా కనిపిస్తుంది. నేను వాడే పైపింగ్ థ్రెడ్ 12 అండి. మీరు ఎవరైనా పైపింగ్ థ్రెడ్ కొనుక్కోవాలంటే 12 నెంబర్ థ్రెడ్ కొనుక్కోండి. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది కదా. దీని తర్వాత మనం సేమ్ మీకు ఈ ఫినిషింగ్ అనేది నీట్గా వేసుకునేటప్పుడు వస్తుంది. ఇప్పుడు బ్యాక్ అనేది లైనింగ్ అటాచ్ చేసేద్దాం. ఓకేనా, లైనింగ్ మీకు ఎలా అటాచ్ చేయడం తెలుసు కాబట్టి నేను దీన్ని స్కిప్ చేస్తాను. ఇదిగోండి, మీకు ఈ పార్ట్ ఎప్పుడైనా ఇలా లైనింగ్ మెయిన్ అటాచ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఇలా సర్దుకుంటూ చేతితో ఇలా అనుకుంటూ చేయండి. ఓకేనా, ఇప్పుడు కిందకు వచ్చాం. ఈ పార్ట్లో కూడా మొత్తం అలానే అటాచ్ చేసేస్తాం. సేమ్ ఈ విధంగానే మొత్తం అటాచ్ చేసేస్తాం. లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది ఫస్ట్ అటాచ్ చేస్తాం. ఇలా ముందు స్టిచ్ చేసిన తర్వాత, ఐరన్ చేసిన తర్వాత అప్పుడు మిగతా ఇవన్నీ కట్ చేయండి. ఓకేనా, ఇది ఇప్పుడు నేను ఇచ్చేసాను. దీని తర్వాత మనం ఐరన్ చేస్తున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది, మీకు ఇంకా స్టిచ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఓకే, ఇదిగోండి ఇక్కడ వరకు వస్తుంది. జస్ట్ మీరు హ్యాండ్ అనేది ఇలా సర్దుకుంటూ చేయండి. నెక్స్ట్ ఇలా ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం ఐరన్ చేసి ఎక్స్ట్రా ఉన్న కట్ చేసి తీసుకొస్తాం.